నమస్తే, నా పేరు రాంభోగే. మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. 2014లో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించి ఆ సేకరించిన వివరాల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా చర్యలైతే చేపట్టింది. 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ సేకరించినటువంటి వివరాలను బయటకైతే చెప్పలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మేము సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను నిర్వహించి అలాగే కులగణన కూడా చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో వచ్చే నెల 6 తారీఖు నుంచి వెళ్ళి ఈ సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించబోతున్నట్టు ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి 3,80,00,000 మంది జనాభాకు అంటే దాదాపు 1,10,00,000 కుటుంబాలు అయితే ఉన్నట్టు ఒక అంచనా. ఈ అంచనా ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి అంటే దాదాపు 150 కుటుంబాలకు ఒక అధికారిని నియమిస్తారట. ఈ లెక్కన చూసినట్లయితే దాదాపు 75,000 మంది వరకు అధికారులు అవసరం పడతారు. కానీ 15 రోజుల పాటు ఈ సర్వేను నిర్వహిస్తారని తెలిసింది. సో అంటే ఈ 3,000 మందిని ప్రస్తుతం అయితే వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అయితే గతంలో కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి సర్వేలకు ఉపాధ్యాయులను టీచర్లను వాడుకోవడం జరిగింది. కోర్టులు ఏం చెప్తున్నాయంటే ఇలాంటి సర్వేలకు ఉపాధ్యాయులను వినియోగించుకోవద్దని చెప్పడం జరిగింది. సో దీనికి తగ్గట్టుగానే వేరే అధికారులను ప్రభుత్వము ఈ సర్వేకు వినియోగించుకొని ఉంది. అయితే ఈ సర్వేలో ఆస్తులు, అప్పులు, వాహనాలు, తిండి ఇలాంటి అనేక విషయాలను దాదాపు 54 అంశాలతో కూడినటువంటి ఒక ఫార్మాట్ను ప్రభుత్వం అయితే తయారు చేయడం జరిగింది. సో ఈ ఫార్మాట్ ప్రకారం అన్ని వివరాలను సేకరించి ఎవరెవరికి ఎలాంటి పథకాలు అందించాలి, ఎవరెవరు ఏ పథకాలకు అర్హులు అనేటువంటి చాలా విషయాలు దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ ఇంతకుముందు ఏదైతే ఈ కాంగ్రెస్ సర్కార్ ఉందో డిజిటల్ హెల్త్ కార్డులు ప్రకటిస్తామని చెప్పేసి ఒక సర్వేను కూడా వాళ్ళు సేకరిస్తున్నారు, డీటెయిల్స్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు దాన్ని బంద్ చేసి ఈ సర్వే ప్రకారమే వాళ్ళు డిజిటల్ హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తారా ఏంది అనేది చూడాలి. ఇక ఈ సర్వేను సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేగా అభివర్ణించడం జరుగుతుంది. అయితే ఈ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలు ఏందో ఒకసారి చూద్దాం. వచ్చే నెల 6 నుంచి రాష్ట్రంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తుల నుంచి మొదలుకొని అప్పుల వరకు, తినే తిండి దగ్గర నుంచి వాడే వాహనాల దాకా, వ్యక్తులు అనుభవించే పదవులు, హోదాల వరకు అన్నింటినీ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పౌరుల ఆరోగ్య సమస్యలు, వారికున్న సాధారణ దీర్ఘకాలిక వ్యాధులను సైతం అందులో విధిగా పొందుపరచాలని సూచించింది. ఈ ఫార్మాట్లో ఆస్తులతో పాటు రిజర్వేషన్ల ద్వారా పొందిన ఉద్యోగాలు, పదవులు, ఇతర హోదాలను కూడా పొందుపరచాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఇంటి నెంబర్ల కోసం ప్రత్యేక కోడ్ను కేటాయించింది. రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈసారి ఎలాంటి వివాదాలు లేకుండా, ఆరోపణలు రాకుండా గణన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సామాజికవేత్తలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సెస్ అనే సంస్థ ప్రతినిధులతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడం ద్వారా న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. సర్వే సందర్భంగా రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత, ఎవరెవరికి సంక్షేమ పథకాలు ఎంత మేరకు అందాయి, అవి అందని వారి సంఖ్య ఎంత, ఆ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వచ్చే నెలలో సర్వే చేపట్టాలని ప్రణాళికా శాఖను ఆదేశించింది. సంబంధిత ప్రణాళికలు కూడా ఖరారయ్యాయి. సర్వే కోసం మొత్తం 3,000 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. సర్వే నేపథ్యంలో అధికారులు, సిబ్బంది 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఆ రకంగా రాష్ట్రంలోని 1.10 కోట్ల కుటుంబాలపై సర్వే చేపట్టనున్నారు. సర్వేలో భాగంగా మొదటి దశలో అధికారులు కుటుంబ సభ్యుల సంఖ్యను సేకరిస్తారు. ఆ తర్వాత కుటుంబ యజమాని, సభ్యులు, యజమానితో సంబంధం, జెండర్, మతం, కులం, సామాజిక వర్గం, ఉపకులం, కులానికి సంబంధించిన ఇతర పేర్లు, వయసు, మాతృభాష, ఆధార్ నెంబర్లు సేకరించనున్నారు. ఇక రెండో దశలో ఓటర్ ఐడి కార్డు, వికలాంగులైతే సంబంధిత పూర్తి వివరాలు, వివాహమైందా కాలేదా, పెళ్లి నాటికి వయస్సు, 6 ఏళ్ల వయసులోపు పిల్లలను పాఠశాలలో చేర్చారా లేదా, ఒకవేళ చేర్చితే వారి చదువుల వివరాలు, మధ్యలో బడి మానేస్తే అందుగల కారణాలు మొదలైన అంశాలను కూడా సేకరిస్తారు. మూడో దశలో కుటుంబ సభ్యులు చేస్తున్న వృత్తి, ఉపాధి, ఉద్యోగం, రోజువారీ వేతనాలు, జీతభత్యాలు తదితర వివరాలను నమోదు చేసుకుంటారు. ఇక వీటితో పాటు కుటుంబ సభ్యులకున్న జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, వార్షికాదాయం, పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతాల తదితర వివరాలను కూడా సేకరిస్తారు. ఇక 4వ దశలో రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలు,
ఐదో దశలో భూమి ధరణి పాస్బుక్లు, భూమిపై తీసుకున్న రుణాల వివరాలను నమోదు చేసుకుంటారు. ఆరో దశలో ఒక్కొక్క కుటుంబానికి ఉన్న పశు సంపద, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతులు, ఇతర పెంపుడు జంతువులు, పక్షుల గురించి కూడా నమోదు చేసుకుంటారు. ఇక చివరిదైన ఏడో దశలో కుటుంబ సభ్యుల స్థిర చరాస్తులు, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, నివాస గృహాలు, మరుగుదొడ్లు, ఇంటికి విద్యుత్ సదుపాయం లాంటి అంశాలపై వివరాలు సేకరిస్తారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర జనాభా 3.80 కోట్లకు పైగా ఉంది. మొత్తం కుటుంబాల సంఖ్య 1.10 కోట్లు దాటిందనేది అధికారిక వర్గాల అంచనా. దీనికి తగ్గట్టుగానే సిబ్బంది నియామకానికి ప్రణాళికా శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఆ ప్రకారంగా ప్రతి 150 కుటుంబాలకు ఒక సర్వే గణకుడిని నియమిస్తారు. ఈ లెక్కన సర్వే కోసం మొత్తం 75,000 మంది అవసరమవుతారు. పర్యవేక్షకులుగా మరో 15,000 మంది అవసరమవుతారు. వీళ్ళందరినీ నియమించేందుకు అన్ని శాఖల నుంచి సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. అయితే జిల్లాల్లో కుటుంబాల సంఖ్య ఆధారంగా అన్ని శాఖల నుంచి కనీసం 2,500 నుంచి 3,000 మంది ఉద్యోగులను ఈ సర్వే కోసం వినియోగించనున్నారు. వీళ్ళందరూ 15 రోజుల పాటు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారు. ఒకసారి సర్వే పూర్తయ్యాక వివరాలు పక్కాగా సేకరించారా లేదా అనే దానిపై తనిఖీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు ఈ నెలాఖరులోగా సర్వేను ప్రారంభించేందుకు సర్కారు యోచిస్తుంది. ఆ నివేదికను మొత్తం 60 రోజుల్లోగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.